నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో వర్షాకాలం కానీ లేకపోతే చల్లగా ఉన్నప్పుడు ఏదైనా ఒక డిఫరెంట్గా మనం స్నాక్ తింటే బాగుంటాలని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది కూడా. అంటే ఈవినింగ్లో టీ టైంతో పాటుగా ఏదైనా వేడివేడిగా అలా స్నాక్స్ ఉంటే చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు నేను నాన్ వెజ్తో అంటే చికెన్తో ఒక స్నాక్ చేయబోతున్నాను. అదేంటంటే చికెన్ చీజీ పాకెట్. ఓకే, సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే పిండి మనం అర్లీగా కలిపెట్టేసుకుంటే కొంచెం అంటే 10 నుంచి ఒక 15 నిమిషాల పాటు మనకు ఆ పాకెట్స్ చేసుకోవడానికి ఆ షీట్స్ కావాలి. సో అవి చేసుకోవడానికి మనకు పిండి కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇది నేను ముందుగా కలిపెట్టేసాను. మైదాలో కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం నూనె వేసి నీళ్ళతో కలిపెట్టేసాను. అలాగే ప్యాకెట్స్ మనం క్లోజ్ చేసుకోవడానికి కొంచెం మైదాతో పేస్ట్లా తయారు చేస్తాను. అది సైడ్లో పెట్టేసుకుంటే మనకు అది గట్టిగా స్టిక్ అయిపోయి మనకు డీప్ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. సో ఈ రెండు నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో ఇక్కడ చికెన్ కొంచెం ప్రాసెస్ చేసుకుందాం. అలాగే డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కాబట్టి దానికి కూడా ఆయిల్ మనం వేడి పెట్టేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్, ఓకే. సో చికెన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. మిక్సీ పట్టేసి కూడా వేసేసుకోవచ్చు, అంటే కీమా టైప్లో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. మనకు సరిపడా మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం చికెన్ని తీసేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం అన్ని స్పైసెస్ అవి కూడా యాడ్ చేస్తాం. సో అందుకే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది, బాగా వేగుతుంది కూడా లోపల వరకు. ఓకే, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. కారం అనేది మనకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకున్నాను. సో చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కూడా మనకు మొత్తంగా ఆవిరైపోవాలి, లేకపోతే మనకు పాకెట్స్ ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి. మనకి చికెన్లో కొంచెం వాటర్ అనేది అలాగే ఉండిపోతాయి. నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకున్నాం. కొద్దిగా కారం, సో చికెన్తో పాటు కొంచెం చీజీ, అంటే మనం మామూలుగా పిజ్జా లాంటివి చేసుకున్నప్పుడు లేకపోతే బుల్లెట్స్ కానీ కట్లెట్స్ లాంటివి చేసుకున్నప్పుడు మధ్యలో కొంచెం స్టఫ్ చేసి చేసుకుంటాం కదా, సో తినేటప్పుడు కొంచెం చీజీగా అలా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే ప్రయత్నం, మనం స్టఫింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అది తినేటప్పుడు చికెన్తో పాటు ఆ చీజ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఎప్పుడు సింపుల్గా కాకుండా కొంచెం ఇలా, పిల్లలు చీజ్ అంటే ఇష్టమే కదా, కొంచెం చికెన్తో పాటు వేసేస్తే బాగుంటుంది. ఇది చికెన్ ఒకటే కాదు, కావాల్సిన మనం వెజిటేబుల్ కాంబినేషన్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో దీంట్లోనే కావాల్స్తే ఎండింగ్లో మనం ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకున్నా అది కూడా కొంచెం టేస్ట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. పన్నీర్ వేసుకోవచ్చు, ఇంకా మనకు నచ్చిన కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉంటే స్టఫ్ బాగుంటుంది అనుకుంటే క్యారెట్ కానీ లేకపోతే బీన్స్ ఇలాంటివి కూడా దీంట్లో మనం స్టఫ్ చేసి వేసుకోవచ్చు. అంటే చికెన్తో పాటు మిగతా వెజిటేబుల్ కూడా కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. బట్ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే డీప్ ఫ్రై కాబట్టి అంత వాల్యూస్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ లోపల కొంచెం అలాగే ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ కొద్దిగా టొమాటో వేస్తున్నాను.
కొంచెం లైట్ పులుపు కొరకు. ఆ టమాటా ఫ్లేవర్ కూడా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ. నెక్స్ట్ మనకి కొద్దిగా గరం మసాలా పొడి. కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఆమ్చూర్ కానీ లేకపోతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది దీంట్లో. ఓకే, సో ఇదే స్టఫింగ్తో మనం ర్యాప్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి. సో అలా కూడా ట్రై చేయండి. పిల్లలకి చపాతీ మధ్యలో అలా ఈ స్టఫింగ్ అంతా వేసేసి కొంచెం టమాటో సాస్ వేసి చుట్టేసిస్తే హ్యాపీగా తినేస్తారు. ఇలాంటి బాక్సులు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అంటే స్నాక్ టైంలో తినడానికి పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది స్టఫ్ అనేది. ఓకే, కొంచెం డ్రైగా కావాలి మనకు, ఎందుకంటే మనం ప్యాకెట్స్లో స్టఫ్ చేస్తున్నాం. ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర. ఇది కూడా నాన్ వెజ్లో కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది. పుదీనా కూడా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అంటే కొత్తిమీర అంత కాకుండా కొంచెం తక్కువ వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది కాస్త చల్లారితే అప్పుడు మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షీట్స్ రెడీ చేసుకోవాలి మనం ప్యాకెట్స్ కొరకు. ఓకే, ఓకే. సో ఈ చికెన్ మనకు చల్లారుతుంటుంది. ఇలాగా మనం షీట్స్ రెడీ చేసుకుందాం పాకెట్స్ చేసుకోవడానికి, రైట్? సో ఇది కూడా తవా వేడి చేసుకుందాం. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి కొద్దిగా పొడిపిండి వేసుకొని వీటిని పల్చగా మనం సో మనకు మార్కెట్లో కూడా ఈ పాకెట్స్ తయారు చేసుకోవడానికి షీట్స్ దొరుకుతాయి మీకు. సో అవి తెచ్చుకున్న పర్లేదు, లేకపోతే రుమాలి రోడ్డు తెచ్చుకొని వాటిని రెక్టాంగిల్గా కట్ చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి. సో మనకు పల్చగా రావాలి, అప్పుడే కొద్దిగా క్రిస్పీగా వస్తుందన్నమాట మనకి. సో ఇలా లెంత్ వైజ్గా మనం షీట్స్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇంకా రెండు చేస్తున్నాను నేను. జస్ట్ లైట్గా కాల్చుకోవాలి. మనం కొద్దిగా లైట్గా వేయించుకోవడం వల్ల ఎక్స్ట్రా మనకు క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఆయిల్ ఇక్కడ నేను మార్చుకుంటాను డీప్ ఫ్రైకి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఫిల్లింగ్ చేసుకుందాం. దీంట్లో ఇంకొకటి మనం వేసుకోవడం మర్చిపోయాం, చీజీ అన్నాం కదా, చీజ్. సో వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకుంటే ఏంటంటే మొత్తం దాంట్లో కరిగిపోతుంది దాంట్లో. ఓకే, కాబట్టి నేను ఎండింగ్లో ఎప్పుడైతే మనం ఫిల్ చేస్తామో సో అప్పుడే వేసుకోవాలి. కాబట్టి నేను ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది కాస్త చల్లారిన తర్వాత మనకు చికెన్ స్టఫింగ్ అనేది. ఒకసారి ఇదంతా కూడా చీజ్తో పాటు కలిపేసుకుని
సో ఇప్పుడు మనం ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది అంచులకు పెట్టేసుకోవాలి. సో కొంచెం మనకి టైం ఉంది, కొద్దిగా డిఫరెంట్గా రావాలనుకుంటే ఇలా స్ట్రిప్స్లా కట్ చేసేసి స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇలా కొంచెం డిజైన్గా రావాలనుకుంటే ఈ ఎడ్జెస్ ఏంటంటే మనం కొంచెం ఇలా ఫోర్క్తో ప్రెస్ చేస్తే కొద్దిగా ఆ లైన్స్లా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఓవరాల్గా మనం ఫిల్లింగ్ అనేది ఇలా చేసుకోవాలి. కట్స్ ఇచ్చినా కొంచెం మనకు డిజైన్లా వస్తుంది పైనుంచి. సో ఇలా అన్నీ ఒకటేసారి రెడీ చేసుకొని మనం ఎట్ ఏ టైం డీప్ ఫ్రైకి వేసుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకి లోపల వరకు కూడా మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని మనకు నచ్చిన డిప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, సో మన పాకెట్స్ మంచి కలర్ కూడా వచ్చేసాయి, తీసేసుకుందాం. ఓకే, ఓకే, సో వేడివేడిగా చికెన్ చీజీ పాకెట్స్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ చీజ్ పాకెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చికెన్ కీమా 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, ఉప్పు సరిపడా, కారం సరిపడా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చీజ్ 1/2 కప్పు. చికెన్ చీజీ పాకెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాను చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో నూనె వేసి వేడయ్యాక చికెన్ కీమా వేసి వేయించుకొని ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, సరిపడా ఉప్పు, కారం, టొమాటో ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, చీజ్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి తవా పెట్టుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ముద్దను చపాతీ పీట మీద చపాతీలా ఒత్తుకొని 4 వైపులా స్క్వేర్ టైప్ వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ముక్కలను తవా మీద వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న రొట్టె ముక్కలలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ స్టఫ్ ని మధ్యలో ఉంచి మైదా పేస్ట్ ని అంచులకు పూసి పాకెట్ షేప్ లా చేసుకుని క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ చీజీ పాకెట్స్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేసేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే చెర్రీ టమాటోస్తో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో ఫుల్ లెంత్
సో ఇక్కడ ఇటు సైడ్ కొంచెం గ్యాప్ వదిలేసి స్లిట్స్ ఇస్తున్నాను. సో గ్యాప్ వదలడం వల్ల మనకి ఏంటంటే అది లాక్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మధ్యలో రెండు ఇలా క్లోజ్ చేస్తున్నాం. సో కొంచెం పల్చగా చేసుకుంటే మనకు ఆ ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది, అదొకటి చూసుకోవాలి. ఓకే, సో మనకి ఎన్ని అవసరమో చూసి అన్ని స్లైసెస్ ముందుగా మనం కట్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. సో ఒక ఫ్లవర్ షేప్లో దీన్ని మనం అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం టైట్గా పెట్టేస్తే మనకి మధ్యలో వచ్చేసి ఒక చెర్రీ టొమాటో, సో స్టెమ్లా ఇస్తున్నాను. దీంట్లోనే లీవ్స్, దీన్ని కొంచెం చిన్న సైజులో సో క్యారెట్తో హాఫ్ సర్కిల్స్, అంటే ఇక్కడ ఎడ్జ్ అనేది కొంచెం నేను కవర్ చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా మనం ప్లేట్ గార్నిష్ అనేది హ్యాపీగా తయారు చేసుకుని మనం పార్టీలు చేసుకున్నప్పుడు డిస్ప్లేలో పెట్టేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో వాటిని తెచ్చుకునేది తర్వాత నిల్వ ఉంచడం అనేది చాలా పెద్ద సమస్య అయిపోతుంది చాలామంది కూడా. అంటే ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్ కవర్లు ఉంటాయి కదా, బ్రౌన్ కవర్స్ కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో. సో అలాంటి కవర్స్ మనం తెచ్చుకొని వాటిలలో విడివిడిగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా అల్లం విడిగా వెల్లుల్లి విడిగా మీరు ఆ కవర్లో వేసేసి పేపర్ కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ కాలం మీకు తాజాగా నిల్వ ఉంటాయి. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్
టేస్టింగ్ టైం. చికెన్ చీజీ పాకెట్స్ రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. వేడివేడిగా ఉంది, బట్ సూపర్గా ఉంది. మనం ఎక్కువగా ఏం మసాలాలు వేసుకోలేదు కదా, గరం మసాలా ఒకటే వేసాం. తర్వాత మనం దాంట్లో చీజ్ కూడా వేసాం. ఆ చీజ్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. క్రిస్పీగా వచ్చేసింది పై లేయర్ అంతా కూడా. లోపల ఫిల్లింగ్ అనేది సూపర్గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఒక్కటి తెచ్చేసుకొని మైదా ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కదా, హ్యాపీగా ఒక ట్రయల్ వేసేసేయండి. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వావ్ అనేస్తారు. ఓకేనా? సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.